ఇస్తూ పూర్తిగా జీరో చేస్తూ ప్రజలకు భద్రతను కల్పిస్తున్నటువంటి గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా గౌరవనీయులు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ఆహ్వానం తెలియజేస్తున్నాం. గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, గౌరవనీయులు విజయవాడ వెస్ట్ శాసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి గారు, గౌరవనీయులు ఐజీ ఈగల్ శ్రీ ఆర్ రవికృష్ణ గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాలబాలికలు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్సమాజాలు తెలియజేస్తూ, ఈ డ్రగ్స్పై దండయాత్ర అనే కార్యక్రమం జనవరి 27వ తారీఖున అంగరంగ వైభవంగా గౌరవ హోంశాఖ మార్చుల వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేసామో కానీ ఈరోజు 18వ రోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ యాత్ర అనేది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన యాత్ర, కన్న తల్లి కడుపు కోత నుంచి పుట్టిన యాత్ర, యువత భవిష్యత్తు కోసం చేసే పరువు యాత్ర. ఎందుకు చెప్తున్నానంటే లక్షలాది మంది ఈ మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మహిళలు హారతలు పడుతున్నారు. తన బిడ్డలు వచ్చి ఈ యజ్ఞం చేస్తున్నారని చెప్పేసి వారిని ఆశీర్వదిస్తున్నారు. ఒక ఉద్యమ రూపం దాల్చి ఈ దండయాత్ర అనేది ఒక మహోగ్ర రూపం దాల్చి ఒక ఉద్యమంగా ముందుకు పోతా ఉంది. సో దానికి విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనరేట్లో ఉన్న ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు, మనం ఇన్స్పైరింగ్ టైమ్స్లో ఉన్నాము. ఒకవైపున అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది, మరొక వైపున పోలవరం పూర్తిగా వస్తూ ఉంది, మరొక వైపున వైజాగ్లో డేటా సెంటర్ వస్తూ ఉంది, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తూ ఉంది. ఒక ఇన్స్పైరింగ్ టైమ్స్లో ఉన్నప్పుడు మరి ఇటువంటి డ్రగ్స్ అనే మహమ్మారిని పాతాళంలోకి తొక్కేసి మనందరం ముందుకు కదలాల్సిన పరిస్థితి. దాని గురించే ఒక మహాయజ్ఞం చేస్తున్నాము. గత 18 నెలలుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ కొన్ని ఆయుధాలను సమకూర్చుకోవడం జరిగింది. ఆయుధాలు ఏం లేదు, ఈ ఆయుధాలు టెక్నాలజీ అనే ఒక ఆయుధాన్ని మనము మలుచుకొని ఈరోజు టెక్నాలజీతో నేరాలను ఒకవైపు నియంత్రిస్తూ డ్రగ్స్ మీద కూడా ఒక మహా సంగ్రామాన్ని స్టార్ట్ చేశాము. ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ తెలుసు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 1 ఇయర్లో దాదాపు 10,000 కెమెరాస్ మనం అమర్చుకున్నాము, 42 డ్రోన్స్ అమర్చుకున్నాము, 126 ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాస్ పెట్టుకున్నాము, నాట్ గ్రిడ్ అనే ఒక డేటాబేస్ని మనము తీసుకున్నాము. ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్నాం. ఈరోజు 1,00,000 మంది నేరస్తులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మన 126 కెమెరాలకు ముందు ఈ 1,00,000 మంది ఎవరు వచ్చినా కూడా వితిన్ నో టైం మనకు ఒక ఇమేజ్ వస్తుంది, మనకు ఒక అలర్ట్ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారి వారి కళలను సాకారం చేస్తూ మనం ముందుకు పోతున్నాము. ఒక నేరస్తుడు వచ్చిన మరుక్షణం అతను ఎక్కడున్నా కూడా మనకు అలర్ట్ రావాలనేది వారి ఆకాంక్ష. ఆ ఆకాంక్షని నిజం చేస్తూ ఈరోజు పోలీస్ శాఖ ముఖ్యంగా కమిషనరేట్లో వినూత్నంగా ముందుకు పోతున్నాం. ఈ 10,000 కెమెరాస్లో గౌరవ వెస్ట్ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు వారి సహృదయంతో వారి కంట్రిబ్యూషన్ దాదాపు వారు 1000 కెమెరాస్ దాదాపు 330 lakh రూపీస్ ఆయన సుజనా ఫౌండేషన్ నుంచి డొనేట్ చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే పోలీస్ ఒక యజ్ఞాన్ని తీసుకొని ముందుకు పోతుంటే శభాషను తట్టి ప్రోత్సహించి ఆశీర్వదిస్తే మాకు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. సో అందులో భాగంగానే వారు ఇక్కడ మనకు కెమెరాస్ ఇవ్వడము. ఎందుకు చెప్తున్నా అంటే ఈ వల్నరబుల్ ప్లేసెస్ మొత్తంలో అన్ని వల్నరబుల్ ప్లేసెస్ మొత్తము ఐడెంటిఫై చేశాము. వల్నరబుల్ ప్లేసెస్ మొత్తంలో కెమెరాలు పెట్టడం జరిగింది. వల్నరబుల్ ప్లేసెస్ మొత్తంలో మనము లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. వల్నరబుల్ ప్లేసెస్ మొత్తంలో బుషెస్ కొట్టేసాము. డ్రోన్ పెట్రోలింగ్ వల్నరబుల్ ప్లేస్ అంతా కూడా డ్రోన్ పెట్రోల్స్ ఏర్పాటు చేసుకున్నాం, ముందుకు పోతున్నాం. మొన్న ఈ మధ్యన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సిపి గారు కొద్దిగా డ్రగ్స్ మనము ఖచ్చితంగా తగ్గించాలని, అప్పుడు నాకు అనిపించిన వాస్తవానికి ఈ కార్యక్రమం ముందు వారితో నేను మాట్లాడాను.
అంటే ప్రజల్లో పోలీస్ శాఖ ఏం చేస్తున్నది కొంత అవగాహన అనేది రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక చైతన్యంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో వదలకూడదు. దీన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా పోలీస్ శాఖ పనిచేయాలనే ఒక ఉద్దేశంతో మనము ఏం కార్యక్రమాలు చేస్తున్నాము, గత 1 yearలో ఏం కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పడం ఒక ఎత్తు. మరొక వైపున ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రజల నుంచే ఇన్ఫర్మేషన్, ఈ యొక్క పోరాటంలో ఇది పోలీసుల పోరాటమే కాదు, ప్రజా ఉద్యమం ప్రజల నుంచి ఇది రావాలన్న ఉద్దేశంతో చైతన్యవంతులు చేయడం, ముఖ్యంగా స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ, ఇంకా టార్గెట్ గ్రూప్ మనకు స్టూడెంట్సే. సో కొన్ని వందల స్కూల్స్ ఈ 18 రోజుల్లో మనము తిరగడం జరిగింది. దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల మంది ప్రజల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి వారు వెలుగెత్తి చాటి ఒక పండగ వాతావరణంలో, ముఖ్యంగా అసలు పల్లెల్లో కానైతే ఒక పండగ మాదిరే ప్రజలు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. ఒక యాత్ర జరుగుతుందా, ఒక తిరణాలు జరుగుతుందన్న రూపంలో ప్రజల్లో రోడ్ల మీదకి వస్తున్నారు. ముఖ్యంగా ఈ సైకిల్పై దండయాత్ర దాంట్లో వీఆర్ ప్రౌడ్, మా 5 డాటర్స్ ఆఫ్ పోలీస్ కమిషనరేట్ వీరు ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ ముందుకు వచ్చారు. ఒక పిలుపునిచ్చి మనం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒక కన్సర్టెడ్ క్యాంపెయిన్ తీసుకెళ్ళాలా, ఒక మూమెంట్ మాదిరి తీసుకెళ్ళాలా, ఇది 34 రోజులు 35 రోజులు ఉండాలా. మీరు ఎవరు ముందుకు వస్తారంటే 5 మంది గర్ల్స్ ముందుకు రావడం జరిగింది. ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, 3 కానిస్టేబుల్స్. సో వీరిని ముందుంచి దీన్ని ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి ప్రజల దృష్టిని మన వైపు తిప్పుకొనేసేసి తద్వారా దీని మీద ఫైట్ చేయాలనే ఆకాంక్షతో ఇక్కడ రావడం జరిగింది. సో మేము ఏదైతే అనుకున్నామో అంతకంటే ఎక్కువ ఈరోజు ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. సో ఇందులో ముఖ్యంగా 29 ప్రోగ్రామ్స్ పెట్టాం. ఇది కేవలం సైకిల్ యాత్ర మాత్రమే కాదు, ఇది కేవలం ఒక అవేర్నెస్ ఇటువంటి ప్రోగ్రామ్స్ కాదు. 29 ప్రోగ్రామ్స్ పెట్టాము. ఇందులో బస్సెస్ చెకింగ్ పెట్టాము, తర్వాత లాడ్జెస్ చెకింగ్ పెట్టాము, ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ చెకింగ్ పెట్టాము, బంకులు చెకింగ్ పెట్టాము, తర్వాత స్నిఫర్ డాగ్స్ అక్వైర్ చేసుకున్నాము. ఈ స్నిఫర్ డాగ్స్తో మొత్తం చెక్ చేస్తున్నాము. మెడికల్ షాప్స్ చెక్ చేస్తున్నాము, జిమ్స్ చెక్ చేస్తున్నాము, కార్నర్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. దాదాపు 2,517 మంది గంజాయి అఫెండర్స్ 2012 నుంచి ఈ రోజు వరకు 2,517 మందిని మేము అరెస్ట్ చేస్తున్నాం. ఈ 2,517 మందిని రీవిజిట్ చేస్తున్నాం. అసలు ఏంటి, వీడేం చేస్తున్నాడు, వీడి వ్యవహారం ఏంటి, వీడు ఇంకా డ్రగ్స్ దీంట్లో ఉన్నాడా, పెడ్లింగ్ చేస్తున్నాడా, లేదంటే డ్రగ్స్ సేవిస్తున్నాడా అనేది రీవిజిట్ చేస్తున్నాము. ఓపియాయిడ్ సబ్స్టిట్యూషన్ థెరపీ సెంటర్ అని OST సెంటర్ అని ఒకటి ఉంది, దానికి కౌన్సిలింగ్ పంపిస్తున్నాము. దాదాపు ఇప్పటికే 2,517 దాదాపు 1,000 మందిని ఈ 18 రోజుల్లో కౌన్సిలింగ్ పంపించడం జరిగింది. ముఖ్యంగా వెస్ట్ సబ్ డివిజన్లో, వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న 250 మందిలో దాదాపు 109 మందిని ఇప్పటికి మనము కౌన్సిలింగ్ సెంటర్స్కి పంపించడం జరిగింది. సో కౌన్సిలింగ్ సెంటర్స్ పంపించడమే కాకుండా 109 మందిని ఇబ్రహీంపట్నం లిమిట్స్లో 18, భవానీపురం లిమిట్స్లో 38, 2 టౌన్ లిమిట్స్లో 40 మంది, 1 టౌన్ లిమిట్స్లో 13 మందిని మనము ఈ కౌన్సిలింగ్కి పంపించడం జరిగింది. అదేవిధంగా మొత్తం NDPS కేసెస్ మొత్తాన్ని కూడా ఒకసారి చూస్తున్నాం. ఈ చూసి అసలు ఈ కేసెస్ ఎలాగ ఉన్నాయి, ఏంటి, ఇందులో కన్విక్షన్స్ వస్తున్నాయా రావట్లేదు అనేది ఒకవైపును చూస్తున్నాం. ఆ విధంగా మనము ముందుకు పోతూ ఈరోజు అంచెలంచెలుగా 29 ప్రోగ్రామ్స్ తీసుకునేసేసి ముందుకు పోతున్నాము. చాలా స్కూల్స్లో వారి నుంచి ఇందాక మీరు ఒక స్కిట్ చూశారు, చాలా అద్భుతమైన స్కిట్. ఆ స్కిట్ వచ్చేసి మనం ఏదైతే ఈ కార్యక్రమాలు చేసే సందర్భంలో పుట్టుకొచ్చిన స్కిట్. మొన్న ఒక 8 ఏళ్ల కుర్రవాడు 1972 కాల్ చేశాడు. ఇది ఎంత ప్రజల్లోకి ఎంత లోతుకు పోతుందంటే 8 ఏళ్ల కుర్రవాడు 1972 కాల్ చేశాడు. కాల్ చేసి 4 పిల్లలు, 4 అన్నలు గంజాయి తాగుతున్నారు. 8 years బాయ్. నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ ద విలేజ్ అండ్ ఆల్. సో 8 ఇమీడియట్గా పోయి చూసి 4 పట్టుకొచ్చాం. సో అంత అంటే ఒకవైపున బాధ వేస్తుంది, ఒకవైపున దుఃఖం వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని నివారించాలనే కసి వస్తుంది. ఈ కసి నుంచి సమాజం మొత్తం కదలాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏంటంటే మన సుజనా ఫౌండేషన్ వారు ఈ డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమాన్ని మేము కూడా భాగస్వాములు అవుతాము. మేము కూడా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసేసి, ముఖ్యంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము టేకప్ చేసేసి మేము ప్రజలకి మా వైపు నుంచి కూడా ఒక మెసేజ్ ఇస్తామని వారు చెప్పిన మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. మార్చి 1వ తారీఖున ఇది ముగింపు సభ
భారీ ఎత్తున మనము పెట్టుకోబోతున్నాము. గౌరవ హోంశాఖ మంత్రులు వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక ఉద్యమం రూపం అనేది ఎలా ఉండాలో మనము ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. సో ఆ రీతిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ అనగానే ప్రజల్లో ఇంతకుముందు భయాందోళన కలిగినటువంటి భావన ఉండేది. కానీ మన గౌరవ సిపి గారు మన ఎన్టీఆర్ జిల్లాలో